ఉన్న ప్రతి జీవి వలన వస్తువుల వలన దేవుడు ఉన్నాడని తెలియచేయబడుతూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ నా హృదయపూర్వక వందనాలతో నా పలకరింపు తెలియజేస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం అండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. ఇవాళ మనం ఊపిరితో బ్రతుకున్నామంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఊపిరిని మనకు దయచేసి ఉన్నాడు. ఊపిరితో పాటు మనం బ్రతకడానికి కావలసినవన్నీ ఇక్కడే కాదు, నిత్యత్వంలో కూడా మనకు బ్రతకడానికి, భూమి మీద నిత్యత్వంలో కూడా మనం బ్రతకడానికి కావలసినవన్నీ మనకు అనుగ్రహించిన దేవుడు ఉన్నాడు. ఆయన్ని మనం విచారించి తెలుసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో అటు వారిని దర్శించి లేఖన భాగాలు ధ్యానం చేయనట్లుగా, పరిశుద్ధ గ్రంథం తెరవగలిగినట్లుగా హృదయాలను తాకుమని దీవెనలు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.